అదేవిధంగా నేను ఎన్టీవీలో కూడా చెప్పాను, ఎవరో రాంగ్ అడ్వైజ్ ఇచ్చినందువల్ల ఈ ఇక్కడ లేను అక్కడ ఉన్నానని చెప్పి కొంతమంది చేత ముద్దాయిల చేత చెప్పిస్తుంటారు. అది చాలా తప్పు. లీగల్ సిస్టంలో దీన్ని ఏమంటారంటే ప్లీ ఆఫ్ అలిబీ అంటారు. ప్లీ ఆఫ్ అలిబీ అంటే ఒక ఇక్కడ మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ చేసిన వ్యక్తి మీరే అని చెప్పి ఎవిడెన్స్ అంతా చూపిస్తుంది. అప్పుడు మీరేమంటారు, నేను చేయలేదనొచ్చు. అప్పుడు చేయలేదంటే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది. మీరు చేయలేదని చెప్పకుండా నేను చేయలేదు, ఆ టైంలో నేను సినిమా చూస్తున్నాను అన్నారనుకోండి, సినిమాలో మీరు ఉన్నారు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద పడిపోయింది. మీరు అక్కడ ఆ ప్రూవ్ చేసుకోవడం కనుక ఫెయిల్ అయితే ఇక్కడ ఉన్నట్టే, అది చట్టం చెప్తుంది. పోలీసులు ప్రూవ్ చేయాల్సిన అవసరం, బాధ్యత తగ్గింది వాళ్ళ మీద. ఎందుకంటే నువ్వే నెత్తినేసుకున్నావు బాధ్యత. నేను పలానా టైంలో నా పెళ్ళాంతో కారులో తింటూ పోతున్నాను, సో అది ప్రూవ్ చేసుకుంది. ఎవరు తెలుసు నువ్వు ఆడు ఉన్నావో లేదో, నువ్వే వేసుకున్నావు. ఆ బాధ్యత నీ మీద పడిపోయింది. అది నువ్వు కనుక ప్రూవ్ చేస్తేనే నీ యొక్క ఇన్నోసెన్స్, వీళ్ళ మీద బాధ్యత తగ్గిపోయింది. అందువల్ల చాలా సందర్భాల్లో ఈ ప్లీ ఆఫ్ అలిబీ మీద చాలామంది ప్రముఖమైనటువంటి న్యాయ కోవిదులు సలహా ఇవ్వరు, ఇలాంటి ప్లీ తీసుకోవద్దని చెప్తారు. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వస్తే కాంక్రీట్గా టికెట్స్, మీరు ఒక పెద్ద సినిమా ఒకటి వెంకటేష్ సినిమా దృశ్యం, దాంట్లో మీరు చూసుంటారు, టికెట్లు అన్నీ పకడ్బందీగా చేసుకొని ప్లాన్ ప్రకారం. అలాంటి సందర్భంలో మాత్రమే ఈ ప్లీ ఆఫ్ అలిబీ అనేది తీసుకుంటారు. ఇక్కడ ఏమైంది, ఒక బ్యాక్గ్రౌండ్ అది ఒక ఫామ్ హౌస్ లాగా ఉంది. నేను మా ఇంట్లో గార్డెన్లో ఫామ్ హౌస్ లాంటి దాంట్లో చిల్ అవుతున్నానని చెప్పటం, అదే ఫోటో, ఆ డ్రెస్తో ఉన్న ఫోటోనే పోలీసు వాళ్ళు కూడా ఇవ్వటము, దానివల్ల ఏమైంది, ఎవరో రాంగ్ అడ్వైస్, లేకపోతే నీకు ఆ అడ్వైస్ వచ్చినా అది రాంగ్గా అనిపిస్తుంది నాకు. దానివల్ల కొంచెం ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత మిస్లీడ్ చేశారని, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారని అదొక కేసు పెడతారు, 201 అని. దానికి 2 ఏళ్ళు పనిష్మెంట్. ఇప్పుడు మీ మీద ఉన్న ఎవిడెన్స్ని మీరు డిస్ట్రాయ్ చేస్తే సెక్షన్ 201 ఐపీసీ కింద ఒక కేసు పెడతారన్నమాట. అదే కనుక ఈడీ కేసు అనుకో, ఇంకా పవర్ఫుల్. అది నీ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసినా, నువ్వు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినా అదొక వేరే కేసు పెడతారన్నమాట. సో ఎవరైనా సరే వాళ్ళు ఓన్లీ కన్జ్యూమర్స్ అయితే పకడ్బందీగా మీ యొక్క ప్రమాణంతో చేసినటువంటి ఒక స్టేట్మెంట్ని తయారు చేసి పోలీస్కి ఇచ్చేస్తే ఈ బాధలో నుంచి బయటపడిపోతారు. చాలామంది నన్ను అడిగారు, నేను 24 క్రాఫ్ట్స్లో కొన్ని సంస్థలకు కూడా లీగల్ అడ్వైజ్గా ఉంటే నాకు ఫోన్లు వచ్చేసి అడిగారు, సార్ కొంతమంది ఉన్నారండి ఎట్లా వాళ్ళు బయటపడేదంటే ఇదే చెప్పాను. వాళ్ళు కమర్షియల్ క్వాంటిటీలో చేశారా, ఎప్పుడైనా ఎవరికైనా అమ్మారా, లేకపోతే ఎప్పుడన్నా తాగారా, ఎప్పుడన్నా వాడుంటే వెళ్ళి అడ్మిట్ చేసేయమనండి, ఏదో సమ్ ఫైన్ వేస్తారు, లేకపోతే సర్వీస్ చేయమని చెప్తారు. రిహాబిలేటివ్ సిస్టంలో వాళ్ళని మళ్ళీ సొసైటీకి సూటబుల్ అయ్యేటట్టు, సొసైటీలో వాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళ ప్రవర్తన ఉండేటట్టుగా ఒక పనిష్మెంట్ ఇచ్చేసి పంపించేస్తారని కూడా చెప్పడం జరిగింది.